శివుడికి మోహినికి అయ్యప్ప స్వామి పుట్టారు. కానీ పుట్టగానే అయ్యప్ప స్వామిని పంబానది తీరం దగ్గర విడిచిపెట్టి శివుడు తిరిగి కైలాసంకి వెళ్లిపోతారు. అంత దట్టమైన అడవిలో ఉన్న చిన్న పిల్లవాడిని కాపాడడం కోసం అడవి పులులు అయ్యప్ప స్వామి చుట్టూరా చేరి రక్షణగా ఉంటాయి. అయితే పందల దేశానికి రాజు అయిన రాజశేఖరుడు అదే అడవికి వేటకని వచ్చి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడి ఏడుపు శబ్దం వినిపిస్తుంది. దాంతో అయ్యప్ప స్వామిని చూసిన రాజశేఖరుడు చాలా సంతోషపడతాడు. ఎందుకు అంటే తనకి ఎప్పటినుంచో పిల్లలేరు కాబట్టి. కానీ అలా అడవి మధ్యలో కనిపించిన ఆ పిల్లవాడిని తను తీసుకువెళ్లి పెంచడం మంచిదా కాదా అని తను ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఒక సాధువు వచ్చి, ఈ పిల్లవాడి పేరు మణికంఠుడు, ఇతను నీ వంశానికే ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తాడు, కాబట్టి ఈ పిల్లవాడిని తీసుకువెళ్లి పెంచుకో. దీనికి 12 సంవత్సరాలు నిండిన